మహమ్మదాపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ భూమి పూజ. సిద్దిపేట హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పనులలో భాగంగా గ్రామంలోని వడ్డెర కాలనీలో 40,000 లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంకు భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇట్టి వాటర్ ట్యాంకు అంచనా వ్యయం 20 లక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ ప్రజల కోరిక మేరకు కాలనీలోని నీటి ఎద్దడి నివారణకు పలుమార్లు విన్నవించుకోగా గత నెలలో అడిషనల్ కలెక్టర్ పర్యటించి గ్రామంలోని నీటి ఎద్దుల నివారణకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. అలాగే బంక చందు మాట్లాడుతూ నీటి కొరత ఉండడం వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ఆడబిడ్డలు నీటి దాహద్యాన్ని తీర్చడానికి కంకణ బాధ్యులు అయుండి వారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కాలనీలో నీటి ట్యాంక్ని భూమి పూజ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రుహినా తస్కిన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మమత, ఎంపీడీఓ వేణుగోపాల్, ఎంపీటీసీ పిట్టల శ్రావణి, మాజీ సర్పంచ్ పిట్టల సంపత్, గ్రామ సెక్రటరీ హరిబాబు, పిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు, గ్రామ శాఖ అధ్యక్షులు సంఘ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతబాయి ఉంటే కూడా రేపు మీరు కూడా ఎవరైతే కంట అవుతారు నోటి నాలుగే పెట్టుకుని ఉండా దూడలు కూడా చుట్టుపక్కల మీకే ఇంకోటి మేడం కొట్టియండి కార్యదర్శి మేడం వెళ్ళండి మేడం. మేడం సోషల్ ఆఫీసర్ ఎవరు మేడం అక్కడ అన్న తిరుపతి మామిడి తిరుపతి కొట్టి మరి కొట్టిండా తిరుపతి కొట్టి ఫోటో సార్ తొందరగా కావాలన్నా సమాధానం
వెళ్ళి కాకుండా తొందరగా కావాలని ఒక్క నిమిషం బ్రీఫ్ చేయండి మేడం నీలో కథనా సార్ ఏం చెప్పిండు గ్రామానికి 40,000 లీటర్ల మిషన్ భగీరథ ట్యాంకు మంజూరైందండి. దానికి 18 లక్షల అంచనా విలువ ఉంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం 80 ఇళ్ళు ఉన్నాయండి. వీళ్ళకి నీళ్లు సౌకర్యం లేక మన ఊళ్ళో ట్యాంకులు ఇంకా 2 ట్యాంకులు ఉన్నాయి. కాకపోతే వాటితో వీళ్ళకి నీళ్లు అందడం లేదు. దాని గురించి వీళ్ళ నీటి ఎద్దడి గుర్తించి ఇక్కడ ట్యాంక్ మంజూరు చేయడం జరిగింది. ఈ ట్యాంక్ 40,000 లీటర్ల ట్యాంక్ని ఈ మార్చ్ ఎండింగ్ కల్లా పూర్తి చేసి వీళ్ళకు నీళ్ళు అందిస్తామని. మా గ్రామంలో నీటి ట్యాంకి కొత్తది ఏర్పాటు చేయడం జరిగింది. దానిని 40,000 లీటర్ల ట్యాంక్ని నిర్మించడం జరుగుతుంది. ఇది మా యొక్క గ్రామానికి శుభతరుణం. ఎందుకనగా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, పొన్నం పోకర్ గారి ఆధ్వర్యంలో మాకు నీళ్లతోని మంచినీళ్ళతోని మొదలవుతుంది. కాబట్టి ప్రోగ్రాము చాలా సవేగంగా జరగాలి, సవేగంగా ముగించుకోవాలి, అందరం కూడా సహకారం ఉండాలి అని కోరుకుంటూ పొన్నం పోకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క గ్రామ శాఖ అధ్యక్షుని శాఖ తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరియు గ్రామాల అధ్యక్షులు, మా గ్రామ ప్రజలు, మా గ్రామంలో ఉన్న మాజీ సర్పంచులు కానీ, ప్రజెంట్ ఎంపీటీసీ, ఎంపీపీ గారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ బృందానికి ప్రతి ఒక్కరికి మా యొక్క శాఖ పక్షాన, కాంగ్రెస్ పార్టీ మమదాపూర్ గ్రామ శాఖ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు హుస్నాబాద్ మండల్ మమదాపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇట్టి భూమి పూజకు ఇక్కడ ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మేడం గారు ఏదైతే ఉన్నారో, డిఈ మేడం గారు ఇక్కడ ఉన్న ఒక 100 కుటుంబాలకు నీళ్లు రావడం లేదు, వీరికి ఏదో ఒకటి చేసి నీళ్లు వచ్చేలా చేయాలి అని చెప్పేసి డిఈ మేడం గారు చెప్పడం జరిగింది. ఆమె మాట ప్రకారం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి చెప్పగానే ఏది ఏమైనా ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా నీటి ఎద్దడి ఉండొద్దు, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక ఆలోచనతోని, నిండు మనసుతోని, చందు మీరేం చేస్తారో తెలియదు, అక్కడున్న ప్రజాప్రతినిధులను, మన యొక్క బృందాన్ని అందరినీ తీసుకొని వెళ్ళి ఆ గ్రామానికి నీళ్ళు అందించే బాధ్యతగా మీరందరూ ముందుండి ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మంత్రి గారు ఇక్కడ ఏదైతే ఉందో నేతాజీ నగర్ నుండి మమదాపూర్ వరకు 2,50,00,000తోని డాంబర్ రోడ్డు కూడా అతను నిధులు అందించడం జరిగింది. అదొక్కటే కాదు, మమదాపూర్లో సీసీ రోడ్డుకు 10 లక్షల రూపాయల గ్రాంటు, ఇవాళ వాటర్ ట్యాంక్ కోసం 20 లక్షల రూపాయలు. అంటే మంత్రి గారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాక్షేమమే తన క్షేమమని కోరుకుంటూ ఎప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు. వారు ప్రజాపాలన విధంగా ప్రజాక్షేమమే తన క్షేమం అనేలా తన యొక్క పనులు ఉంటున్నాయి కనుక తనకు హుస్నాబాద్ మండల్ నియోజకవర్గం తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా ముందు మంచి పనులు చేసుకుంటూ అభివృద్ధి పదంలో హుస్నాబాద్ నియోజకవర్గం ముందుండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలకు ప్లస్ ప్రజా
ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మిషన్ భగీరథ ట్యాంక్ భూమి పూజకు విచ్చేసిన గౌరవ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, వివిధ శాఖల నాయకులు, అలాగే మా ఎంపీడీఓ గారికి, వివిధ శాఖ అధికారులకు, మిషన్ భగీరథ ఏ గారికి, డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఈ ఒడ్డెర కాలనీకి నీటి కొరత అనేది నిత్యం వాళ్ళు ఎప్పుడు వచ్చినా, ఏ ప్రోగ్రాంకి వచ్చినా మాకు నీళ్ళు వస్తలేవు అని ఎప్పటికూ గుర్తు చేస్తూ ఉంటారు. కాకపోతే మొన్న రీసెంట్గా మన అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిన సందర్భంగా తన ఊరంతా తిరిగి అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకునే భాగంలో లోపంలో వీళ్ళంతా కలెక్టర్ గారిని విన్నవించగా వారు మినిస్టర్ గారికి కోరగా ఈ ట్యాంక్ శాంక్షన్ చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ 40,000 లీటర్ల మిషన్ భగీరథ ట్యాంక్ని శాంక్షన్ చేయడం చాలా సంతోషకరం. ఈ ట్యాంక్ని గ్రామస్తులు అందరూ సహకరించి త్వరగా పూర్తి చేసుకొని మీకు మీ ఇంట్లో నీళ్లు త్వరగా వచ్చేలా మీ అందరూ ఒకరికొకరు సహాయపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు.